వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను రొయ్యి పొట్టు చేస్తున్నాను. రండి చూద్దాం. రొయ్యి పొట్టు అది చిన్న సైజు ఉంటే ఎండ్రాయిలు అనేవి రొయ్యి పొట్టు మనం శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాగా చెరిగి చూడండి, నేనైతే నానబెట్టుకున్నాను. ఎండురాయిలు చిన్న సైజు ఉంటే బాగానే దాన్ని రొయ్యి పొట్టు అంటారు. అది రొయ్యి పొట్టు అండి. శుభ్రంగా మనం చేతితో బాగా పిసికి కడగాలి. అంటే ఎక్కువగా ఇసుక ఉంటుంది, అందువల్ల చాలా కడగాలి. మనకి వైట్ నీళ్ళు వచ్చే వరకు బాగా తెల్లని నీళ్ళు వచ్చే వరకు కడగాలి. కడిగిన తర్వాత గట్టిగా పిండి వేసుకుని ఒక గిన్నెలో చక్కగా పిండి వేసుకుని వేరే ప్లేట్లు తీసుకుందాం. చూడండి, నేను వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను. మొత్తం వాటర్ లేకుండా గట్టిగా పిండేయండి. పిండేసి బాగా ఒక ప్లేట్లో తీసుకుని అలా జస్ట్ 5 minutes ఆరబెట్టండి. ఈలోగా పోపులు తీసుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయ రేకలు, జీలకర్ర. అవి అయితే సరిపోతాయండి, ఇంట్లో ఉన్నాయి. వేరే మనం ఏమి బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, వంటగదిలో ఉన్నవి సరిపోతాయి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని అందులో 2 స్పూన్ ఆయిల్ వేయండి. వేసిన తర్వాత ఎండుమిర్చి వేసి వేగనివ్వండి. ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. రొయ్యి పొట్టండి, వేడి వేడి రైస్లో మనం వేసుకు తింటే చాలా బాగుంటుంది. ఇదైతే డ్రింక్ చేసే వాళ్ళకి తినడానికి చాలా బాగుంటుంది. ఎవరైనా డ్రింక్ చేస్తే ఈ రొయ్యి పొట్టు చేయించుకొని తినండి, చాలా బాగుంటుంది. చూడండి, పోపులు అయితే మనకి వేగుతున్నాయి, ఇంకా కొద్దిగా వేగాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇప్పుడు వేసుకోండి. అలా వేస్తే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. చూడండి, వేగిని ఇవైతే వేరే ప్లేట్లో తీసుకుందాం. తీసుకున్న తర్వాత అదే ఆయిల్లోని మనం ముందుగా ఎండిరై పొట్టు ఉంది కదండి, ఆ పొట్టు వేసి దోరగా వేయించండి. ఈ పొట్టు వేగడానికి అయితే చాలా టైం పడుతుందండి, దోరగా వేగాలి మనకి. ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేయండి. బాగా దోరగా బాగా వేగాలి. ఈలోగా పోపులు తీసుకుందాం కదా, పక్కన పెట్టుకుందాం. అందులో మనకి రొయ్యి పొట్టుకి సరిపడా ఉప్పు వేసుకోండి, కళ్ళుప్పు. సాల్ట్ అయితే సాల్ట్ వేసుకోండి, ఏదైనా వేసుకోవచ్చు. చూడండి, రొయ్యి పొట్టు మనకి వేగుతుంది. చూడండి, కలర్ చేంజ్ అయింది, మనకి ఆ కలర్లో రావాలి. ఇప్పుడైతే రెండు రెడీ అయిపోయినాయి. మనకి రొయ్యి పొట్టు వేగిపోయింది, పోపులు రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనకి మిక్సీ రెడీగా ఉంది. మనం పోపులు, రొయ్యి పొట్టు కలిపి మిక్సీ వేసుకోవాలండి. రెండు కలిపి వేసేయండి. ముందు పోపులు వేయాలి, తర్వాత పొట్టు వేయాలని ఏమీ లేదు. మనకి రెండు కలిపి మిక్సీ వేసుకుంటే బాగుంటుంది. చూడండి, మొత్తం వేసాను నేను. చూడండి, మిక్సీ పట్టేసాను. రొయ్యి పొట్టు పొడు అయిపోయిందండి. అందులో 2 వెల్లుల్లిపాయలు చెదగొట్టి వేయండి. ఇదైతే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. బయట అయితే 4-5 days వరకు ఉంటుంది. ఒక డబ్బాలో పెట్టుకుని 3 months వరకు ఉంటుంది. సూపర్ టేస్ట్ అండి. వేడి వేడి రైస్లో వేసుకు తింటే బాగుంటుంది.